శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే శని గారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శని గారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి అతి జాగ్రత్తలతో కూడినటువంటి, సంయమనంతో కూడినటువంటి, ఓర్పుతో కూడినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. గత కొద్ది వారాలుగా ఇదే పరిస్థితి నడుస్తుంది. ఒక దశమంలో ఉండేటటువంటి శుక్రాచార్యుల వారు మాత్రమే యోగించడము, లేదా ఇంకొక గ్రహం ఏదన్నా యోగించడము ఇంతవరకే జరుగుతుంది. ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. అయితే దత్తత సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈసరికే మీరు తీసుకొని ఉన్నారు. ఇప్పుడు మీ మానసికోల్లాసం రెట్టింపు అవుతుంది. మనం ఆ రోజున అలా తీసుకోబట్టే ఇవాళ బాగున్నాం అనుకుంటారు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. మనం అప్పుడంతా ఓర్పు కలిగి ఉన్నాం కాబట్టే ఇప్పుడు ఈ మాత్రంగా బాగున్నాం అనుకుంటారు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కొంత మీరు కృషి చేయాల్సిందే. గృహంలో ఐకమత్యం కొరకు కృషి చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాల కోసం కృషి చేయండి. తోటి ఉద్యోగస్తులు గాని, మీ పై అధికారులు గాని మీ మీద ఎటువంటి వ్యతిరేకత రాకుండా అనుకూలమైనటువంటి అభిప్రాయాలు ఉండడం కోసం మీ ప్రవర్తనని కొద్దిగా మార్చుకోండి. కార్యాలయంలో పితృవర్గ రీత్యా, మాతృవర్గ రీత్యా కొన్ని ఓర్పు కలిగి ఉండేటటువంటి విషయాలు ఉంటాయి. ఓర్పు కలిగే ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతోంది. ఓర్పు కలిగి ఉండండి. వ్యాపార భాగస్వాములు విడిపోయే పరిస్థితి వస్తోంది. నిజంగా అంత దూరం వస్తే ఎవరు కన్విన్స్ చేసినా ఆగరు.
పెద్ద మనుషుల సమక్షంలోనే విడిపోండి, పూర్తి కామ్ అయిపోండి. ఒక 4-5 నెలల పాటు నేనేమి మాట్లాడను, ఏది ఎలా జరిగినా సరే ఇలా వదిలేస్తున్నా, నేను అడ్మినిస్ట్రేషన్లో నేనేమి చేపెట్టను అని చెప్పండి. అంత దూరం మౌనంగానే ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త బాగుంటూ ఉంది. అయినప్పటికీ ధన ఆదాయం తక్కువగా ఉంటుంది. టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఉపన్యాసకులకి బాగుంటుంది. అయితే ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది పెట్టే కాలం. వైద్య రంగంలో బాగున్నాయి, పరిణామ క్రమాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతినిత్యము ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణని ప్రతి క్షణం గుర్తు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. దుర్గా ఆరాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం మీకు చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడు వ్యయస్థానంలోకి వచ్చారు, ఉపయోగం ఏమీ లేదు, మానసిక అశాంతిని ఇవ్వడం తప్ప. మరి లాభస్థానంలోకి వచ్చారు శుక్రాచార్యుల వారు, చాలా వరకు లాభాలే ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. మీ చేతికి ఎంత వస్తే అంతే ఆనందం అని చెప్పి ఆ శుభవార్తని 10 మంది నోట వేసి కామ్గా కూర్చోండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.